హెల్దీ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఆరుద్ర హెల్త్ టాక్స్కి స్వాగతం. ఈరోజు జలుబు గురించి మీకు కొన్ని విషయాలు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. నా వీడియో ఫస్ట్ సారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నా యూట్యూబ్ ఛానల్ అయిన ఎద్దనపూడి ఆరుద్రని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు. ప్రతిసారి కూడా లైఫ్లో ముక్కు కారకుండా, తుమ్ములు లేకుండా ఉన్న లైఫ్ను ఊహించుకోండి. చాలా హ్యాపీగా ఉంటుంది కదా. దానికి సంబంధించిన మ్యాటర్ ఈరోజు శ్వాసకోశ వైరస్ జలుబు సమస్య గురించి అవగాహన అనమాట. జలుబు అనేది శ్వాస అవయవాలకు సంక్రమించే బాధ. శ్వాస అవయవాలు రెండు రకాలన్నమాట. పీల్చిన గాలి ప్రయాణం చేసే విభాగం ఒకటి, గాలి మార్పిడి చోటు చేసుకునే గాలి గోళాలు ఎల్వియోలై అంటాం రెండో విభాగం అన్నమాట. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా శ్వాస అవయవాల రోగులే ఎక్కువగా ఉన్నారు. ఫారిన్ కంట్రీస్లో ఎక్కడ చూసినా కూడా శ్వాస అవయవాల వ్యాధులలో జలుబు అతి సామాన్యమైన బాధ అనమాట. ఇది వైరస్ క్రిముల ద్వారా సంక్రమించే వ్యాధి. ఆరోగ్యంగా ఉండే పెద్దలకు, పిల్లలకు తరచుగా వచ్చే వ్యాధుల్లో శ్వాసకోశ వైరస్ వ్యాధులు ముఖ్యమైనవి. సాధారణ జలుబు అంటే కామన్ కోల్డ్ అంటాం. పెద్దల్లో రైనో వైరస్ మూలంగా 20-40%, పిల్లల్లో అయితే 10-20% కారణం వస్తుందన్నమాట. స్కూల్స్కి వెళ్ళే పిల్లలు రోజువారీ వృత్తుల్లోనే విధులకు హాజరు కాలేకపోవడానికి జలుబు ఒక ముఖ్య కారణంగా ఉంటుందన్నమాట. మేజర్ తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల వల్ల కూడా ఈ వ్యాధి ఇతరులకు సోకుతుంది. సాధారణ జలుబు వ్యాధిలో ముక్కు కారణం, తుమ్ములు ముఖ్య లక్షణాలు. అలాగే గొంతు నొప్పి, తలనొప్పి, నలతగా ఉండటం జలుబులో ఉండదు. ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ అన్నమాట. సాధారణ జలుబు దానంతట అదే తగ్గే స్వభావం కలది. సాధారణంగా 5-7 రోజులు బాధిస్తుంది. పిల్లల్లో ఈ జలుబు సంవత్సరానికి 5-6 సార్లు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అయితే క్రమేణా వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతూ ఉంటుందన్నమాట. లక్షణాలను బట్టి ఈ వ్యాధిని వైద్యులు నిర్ధారిస్తారు. అరుదుగానే సైనసైటిస్, బ్రాంకైటిస్, బ్రాంకియోలైటిస్, న్యూమోనియా వంటి సమస్యలు తలెత్తాయి అన్నమాట. ఉపశమనానికి జలుబుకు, దగ్గుకు, ఇతర లక్షణాలకు మందులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వీటిల్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం. చేతులను శుభ్రంగా కడుక్కోవడం ద్వారా వ్యాధిని తొందరగా నివారించవచ్చు అన్నమాట. ఇన్ఫ్లుయెంజా ఫ్లూ జ్వరం అన్నమాట. ఇది ఏబిసి ఇన్ఫ్లుయెంజా వైరస్ల వల్ల వస్తుంది. దీన్ని ఇన్ఫ్లుయెంజా జ్వరం, ఫ్లూ జ్వరం అంటాం అన్నమాట. ఈ వ్యాధి ఎక్కువగా వర్షాలకి ముందు, చలికాలంలోనూ ఒకేసారి ఒకే ప్రాంతంలో అనేక మందికి అంటే ఎపిడమిక్ లా సోకుతూ ఉంటుందన్నమాట. ఇన్ఫ్లుయెంజా సోకినప్పుడు హఠాత్తుగా జ్వరం రావడం, తలనొప్పి, దగ్గు, గొంతు నొప్పి, కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, బాగా డల్ అయిపోయి నలతగా ఉండటం మొదలైన లక్షణాలు ఉంటాయి వీటిల్లో. వీటిల్లో చూసుకుంటే ఫీవరు 99 నుంచి 103, 103 ఫారెన్హీట్ వరకు కూడా ఉంటుందన్నమాట. కళ్ళల్లో బాగా నొప్పులు ఉండటం, కళ్ళ నుంచి నీరు కారటం, మంట ఉండటం, జ్వరం 2-3 రోజులు ఉంటుందన్నమాట. 2-3 రోజుల్లో తగ్గే జ్వరాలను ఫ్లూ జ్వరాలను పిలవటం జనరల్గా జరుగుతూ ఉంటుందన్నమాట. కొంతమంది వ్యాధిగ్రస్తుల్లో ఫ్లూ లక్షణాలను ప్రారంభించి అది నిమోనియా లేదా గుండె వైఫల్యం, సిఓపిడి అనమాట, దాన్ని తిరగబెట్టడం, అంతకుముందు ఆల్రెడీ ఉన్నదాన్ని మళ్ళీ క్రానిక్గా రావటం అనమాట. ఇలా దారితీసే పరిణామాలు కూడా ఉంటూ ఉంటాయి ఒక్కొక్క సందర్భంలో. కాంప్లికేషన్స్ లేని ఇన్ఫ్లుయెంజా జ్వరం 3-5 రోజుల్లో తగ్గిపోతుంది. కొద్ది మందిలో నీరసం, నిస్సత్తువ కొద్ది వారాలు కూడా ఉండొచ్చు అనమాట. ఈ జ్వరంలో వచ్చే ఇక్కట్లలో న్యూమోనియా ముఖ్యమైనది. న్యూమోనియా వచ్చినప్పుడు జ్వరం తగ్గకుండా ఆయాసం అంటే ఎగస్వేస్ అనమాట, కళ్ళే ఫ్లెమ్ అనేది పచ్చగా పట్టడం, గోళ్ళు చర్మం నీలం రంగుగా మారటం, సైనోసిస్ మొదలైన లక్షణాలు ఉంటాయి అన్నమాట. రంగుగా ఉండటం సైనోసిస్, ఇది ఒక లక్షణం అన్నమాట. గొంతు నుండి స్రావాలను స్వాబ్ ద్వారా తీసి ల్యాబొరేటరీకి పంపి పరీక్షలు చేయించి వైరస్ను కనుగొని వ్యాధి నిర్ధారణ చేస్తారు డాక్టర్లు అన్నమాట. రక్తంలో వైరస్ యాంటీబాడీ టైటర్ 4 రెట్లు పెరుగుతుందన్నమాట. మామూలుగా ఇన్ఫ్లుయెంజా జ్వరాన్ని పారాసిటమాల్ వంటి ఔషధాలతో చికిత్స చేస్తారు డాక్టర్లు. నిమోనియా వంటి కాంప్లికేషన్స్కు యాంటీబయాటిక్స్, ఆక్సిజన్ మొదలైనవి అత్యవసర చికిత్స అందిస్తారు. ఎమాండిడిస్ వంటి యాంటీవైరల్ ఔషధాలు కూడా ఉపయోగిస్తారనమాట అవసరాన్ని బట్టి.
చైతన్యరహితమైన వైరస్ నుండి తయారైన ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ను వ్యాధి సోకకుండా, ముఖ్యంగా రోగ నిరోధక శక్తి లేని వారికి, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె జబ్బులు ఉన్న వారికి చేయించడం శ్రేయస్కరం అన్నమాట. ఈ వ్యాక్సిన్ను వానాకాలం ప్రారంభం కావడానికి ముందు జూన్ నెలలోను, చలికాలం ప్రవేశించక ముందు నవంబర్లోను చేయించుకోవడం మంచిది. పారా ఇన్ఫ్లుయెంజా వైరస్ పిల్లల్లో ఎక్కువగా బాధిస్తుంది. టైప్ 1 వైరస్ వల్ల క్రూప్ అనే తీవ్ర వ్యాధి వస్తుందన్నమాట. ఊపిరి పీల్చడంలో ఇబ్బంది, శబ్దంతో కూడిన దగ్గు ఈ వ్యాధి లక్షణాలు. అలాగే టైప్ 3 వైరస్ వల్ల పసిపిల్లల్లో బ్రాంకియోలైటిస్, న్యూమోనియా వస్తాయి. టైప్ 2, టైప్ 4 వైరస్ల వల్ల కొద్దిపాటి లక్షణాలు ఉన్న జ్వరాలు వస్తాయి. పారా ఇన్ఫ్లుయెంజా వైరస్ వ్యాధి వల్ల జలుబు, గొంతు నొప్పి, గొంతు జీరపోవటం, అంటే సౌండ్ సరిగా రాకపోవటం, శబ్దంతో కూడిన దగ్గు వస్తుంది అనమాట. బాగా కళ్ళని దగ్గుతూ ఉంటాం. ఈ వ్యాధికి గురైన చాలా మంది పసిపిల్లలు 1-2 రోజుల్లో కోలుకుంటారు. ఇక్కట్లు ఎదురైనప్పుడు పిల్లల వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ఆక్సిజన్ కానీ, స్టెరాయిడ్స్ కానీ మొదలైనవి అత్యవసర చికిత్సలు తీసుకుని ఆ వ్యాధి నుంచి త్వరగా బయటపడాలన్నమాట. ఏదైనా కూడా టోటల్గా చెప్పాలంటే గోరువెచ్చని నీళ్ళు తాగడం చాలా ఉత్తమం అన్నమాట. అవకాశం ఉన్నంత వరకు ఈ వ్యాధి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు చలికాలంలో బయటకు రాకుండా ఉండటం, ఇంపార్టెంట్గా రావాలనుకున్నప్పుడు మఫ్లర్ కానీ, చలికోటు కానీ అవి అట్లాంటివి వేసుకుని జాగ్రత్తలు పడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటువంటి విషయాలు ఇంకా అనేక చేయటానికి మీరందరూ కూడా నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మీ ఎద్దనపూడి ఆరుద్ర పారామెడిక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.